రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. రైతులు డిమాండ్కు మించి పొగాకు సాగు చేయడం ప్రస్తుత సమస్యకు కారణమని ట్రేడర్లు సీఎంకు వివరించారు. రైతుల్లో నమ్మకం, ధైర్యం కల్పించేలా వెంటనే పొగాకు కొనుగోళ్లు పెద్ద ఎత్తున జరపాలని, ఇందుకోసం వేలం ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు కంపెనీలకు స్పష్టం చేశారు. ట్రేడర్లు కొనుగోళ్లు తగ్గించడం సరికాదని, కర్ణాటకలో తలెత్తిన సమస్య ఏపీలో ఎందుకు ఉత్పన్నమవుతోందని సీఎం ప్రశ్నించారు. టొబాకో బోర్డు పనితీరుపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెట్టేలా నడుచుకుని కంపెనీలు గుడ్విల్ పోగొట్టుకోవద్దని, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్లితే తలెత్తే పరిస్థితి గురించి పొగాకు కంపెనీలు ఆలోచన చేయాలన్నారు. సచివాలయంలో పొగాకు కొనుగోళ్ల ప్రస్తుత స్థితిపై అధికారులు, ట్రేడర్లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. మొత్తం 28 కంపెనీలు సమర్పించిన ఇండెంట్ వివరాలు, ప్రస్తుతం జరిపిన కొనుగోళ్ల శాతాన్ని సమీక్షలో ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇండెంట్ ఇచ్చి కొనుగోలు చేయకుండా ప్రభుత్వానికి సహకరించకపోతే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర కిలోకు 200 రూపాయలు తగ్గకుండా మొత్తం కొనుగోలు జరిపి తీరాలన్నారు. ముఖ్యంగా అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు అయిన ఐటీసీ లిమిటెడ్, గాడ్ఫ్రే ఫిలిప్స్ లిమిటెడ్, విఎస్టీ ఇండస్ట్రీస్ 95.5 మిలియన్ కేజీల పంట కొనుగోళ్లకు ఇండెంట్గా ఇవ్వగా ఇప్పటి వరకు కేవలం 17.6 మిలియన్ కేజీల పొగాకు మాత్రమే కొనుగోలు చేయటాన్ని తప్పుపట్టారు. ఈ సీజన్లో 5వసారి ఇదే అంశంపై సమీక్ష నిర్వహించాల్సి వచ్చిందంటే కంపెనీల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. రైతులు డిమాండ్కు మించి పొగాకు సాగు చేయటం ప్రస్తుత సమస్యకు కారణమని ట్రేడర్లు సీఎంకు వివరించారు. ఇప్పటికే అవసరానికి మించి కొనుగోలు చేశామని, దానికి తోడు ఎగుమతులు కూడా తగ్గాయని తెలిపారు. అయినప్పటికీ కొనుగోలు కొనసాగిస్తామని కంపెనీల ప్రతినిధులు వెల్లడించారు. పొగాకు బహిరంగ మార్కెట్ లేకపోవడం సమస్యను తీవ్రం చేశాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే కంపెనీలు 142 మిలియన్ కేజీలకు ఇండెంట్ ఇవ్వగా రైతులు 232 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేశారన్నారు. దీంతో ధర పతనం కావడం, కొనుగోలు లేకపోవడం జరిగిందని తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ కొరియా బుసాన్లో మౌన్సంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపోనెంట్ అండ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని లోకేష్ సూచించారు. ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని మౌన్సంగ్ ప్రతినిధులు తెలిపారు. దక్షిణ కొరియా బుసాన్లో హాసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నిన్న సమావేశమయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఏపీలో హాసాంగ్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని ఆహ్వానం పలికారు. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపోనెంట్ అండ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని లోకేష్ సూచించారు. ఏపీలో నెక్స్ట్ జెన్ అథ్లెటిక్ ఫుట్వేర్ R&D ఆసియా పసిఫిక్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. కుప్పం కేంద్రంగా దక్షిణ భారత సమగ్ర ఫుట్వేర్ తయారీ క్లస్టర్కు ప్రతిపాదన చేశారు. తిరుపతిలో విడిభాగాల తయారీ, విశాఖపట్నంలో డిజైన్, లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఏపీలో టైర్ 1, టైర్ 2 వెండర్లతో సప్లైర్ మీట్ నిర్వహించాలని హాసంగ్కు ఆహ్వానం పలికారు. కుప్పంలో 900 కోట్లతో గ్రీన్ఫీల్డ్ నాన్ లెదర్ ఫుట్వేర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్లు హాసంగ్ ప్రతినిధులు తెలిపారు. ఏడాదికి 2 కోట్ల జతల స్పోర్ట్స్ షూల తయారీ లక్ష్యంగా హాసంగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనుందని ప్రతినిధులు వివరించారు. ఆడిదాస్ సహా గ్లోబల్ బ్రాండ్లకు OEM సరఫరాదారుగా హాసంగ్ ఉండనుందని వెల్లడించారు. తొలి దశలో ఎగుమతులు, ఆపై దేశీయ మార్కెట్పై దృష్టి సారించినట్లు చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ తాజా ప్రతిపాదనలను పరిశీలిస్తామని హాసంగ్ ప్రతినిధులు తెలిపారు. అలాగే బుసాన్లోని షూ ఆల్స్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని మంత్రి లోకేష్ సందర్శించారు. అధునాతన టెక్నాలజీతో బూట్ల తయారీ ప్రక్రియను పరిశీలించారు. మెడికల్ మ్యాగ్నెటిక్ జనరేటర్లు, స్మార్ట్ చిప్పులతో తయారయ్యే షూస్పై ఆసక్తి కనిపించారు. పాదాల ఆరోగ్యానికి ప్రత్యేక వైబ్రేషన్ చిప్ టెక్నాలజీని లోకేష్ పరిశీలించారు. రక్త ప్రసరణ మెరుగుదల, కండరాల అలసట తగ్గించే స్మార్ట్ ఫుట్వేర్ తయారీ గురించి ఆయన తెలుసుకున్నారు. రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై మంత్రి నారాయణ హెచ్చరించారు. గ్రామ ఖండం సమస్యలు, FSI పెంపు, రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, గ్రామాల్లో చెత్త డంపింగ్ నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ మెరుగుదల తదితర అంశాలను జేఏసీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సమస్యల పరిష్కారానికి దశలవారీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ బుధవారం అమరావతి రైతు జేఏసీ ప్రతినిధులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో సిఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు, అదనపు కమిషనర్లు, సంబంధిత అధికారులు, 20 మందికి పైగా రైతు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. రాజధాని గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారమే ప్రధాన అజెండాగా సమావేశం జరిగింది. గ్రామ కంఠం సమస్యలు, ఎస్ఎఫ్ఐ పెంపు, రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు, గ్రామాల్లో చెత్త డంపింగ్ నివారణ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ మెరుగుదల తదితర అంశాలను జేఏసీ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అంశంపై అధికారులు, రైతు ప్రతినిధులతో మంత్రి సమగ్రంగా చర్చించారు. సమస్యల పరిష్కారానికి దశలవారీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై రైతు జేఏసీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని మరింత విస్తరింపచేసేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఎన్నికల నాటికి రైతులకు నీరు అందిస్తామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అభివృద్ధిలో ఏపీ నెంబర్ 1గా నిలుస్తుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని మరింత విస్తరింపచేసేందుకు కట్టుదిట్టమైన కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తెలిపారు. బీజేపీ అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టుల కోసం నిర్వహించిన వర్క్షాప్కు కిలారు దిలీప్, రాపాక జయప్రకాష్, విల్సన్లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ దళిత వాదం ముసుగులో కొన్ని విద్రోహ శక్తులు రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ హిందూ దేవతలను కించపరుస్తూ బలవంతపు మత మార్పిడులకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి కుట్రలను అందరూ కలిసికట్టుగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని డబుల్ ఇంజన్ సర్కారుతో ఏపీలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. గత 2 ఏళ్లలో రాష్ట్రానికి 23 లక్షల కోట్ల నిధులు వచ్చాయని, 3 గ్రీన్ కారిడార్లు, ఎకనమిక్ కారిడార్లు, సోలార్ పవర్ ప్రాజెక్టులతో పాటు గూగుల్ డేటా సెంటర్, స్టీల్ ప్లాంట్ వంటివి రాష్ట్రానికి వచ్చాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి వచ్చే ఎన్నికల నాటికి రైతులకు నీరందిస్తామని స్పష్టం చేశారు. అలాగే అమరావతి, మచిలీపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ అభివృద్ధి ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, భవిష్యత్తులో అభివృద్ధిలో ఏపీ నెంబర్ 1గా నిలుస్తుందని మాధవ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక విభజనవాదాన్ని, వేర్పాటువాదాన్ని, అలాగే వైషమ్యాలని, విషాన్ని జమ్మడానికి తప్ప ఇంకోటి కాదు. కనుక ఇటువంటి యొక్క ఆలోచన పదాన్ని మన అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు. విల్ క్రష్ ద క్రషింగ్ మైండ్ సెట్. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మైండ్ సెట్ని విల్ క్రష్. ఆ విధంగా ఎక్కడ ఉపేక్షించే అవకాశం లేదు. ఇటువంటి ఆలోచన ఏదైతే మీరు బయలుదేరి తీసుకొస్తున్నారో ఎవరి మీద ఈ యొక్క ఆలోచన ప్రయోగించాలి, ఏ అంశాల కారణంగా మిమ్మల్ని ఈ విధంగా ముందుకు పురుగొల్పి మతం మారడానికి కారణమైన ఎవరైతే ఆ వేదికలు ఉన్నాయో, ఏవైతే ఆ శక్తులు ఉన్నాయో ఆ శక్తుల్ని ప్రశ్నించాలి, మిషనరీస్ని ప్రశ్నించాలి. జేఎస్డబ్ల్యూ యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క ఆవిష్కరణ వెళ్తే అక్కడ తయారయ్యేది గ్రీన్ స్టీల్. ఏదైతే స్క్రాప్ ఉందో ప్రపంచంలో ఐరన్ స్క్రాప్ ఉందో తీసుకొచ్చి అక్కడ మిగతా రా మెటీరియల్స్ ఏమి ఉపయోగించుకోకుండా కేవలం మన యొక్క గాలిలో దొరికే కార్బన్, హైడ్రోజన్ వీటిని ఉపయోగించుకొని స్టీల్ని, ఒక గ్రీన్ స్టీల్ తయారు చేసే విధంగా అక్కడ ఉండే ఎనర్జీ కోక్ లేకుండా, కోక్ లేకుండా, కోల్ లేకుండా కేవలం సోలార్ పవర్ని ఉపయోగించి చేసే విధంగా ఒక కొత్త వ్యవస్థ నిర్మాణం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మల్టీనేషనల్ కంపెనీ పెట్టిన పెట్టుబడి అత్యధికంగా ఇండియాకి పెట్టడం, అది ఆంధ్రప్రదేశ్ పెట్టడం, దాంట్లో విశాఖపట్నం రావటం అని కాస్త ప్రపంచంలో వాళ్ళు డేటా సెంటర్స్ గురించి మాట్లాడుతున్నారు. డేటా సెంటర్స్ కూడా గ్రీన్ డేటా సెంటర్స్ ఏర్పాటు చేసే విధంగా ఒక పెద్ద ప్రయత్నం. 6 గిగావాట్ సంబంధించిన డేటా సెంటర్ గూగుల్ మన ప్రాంతానికి రావటం. దీంతో పాటు ప్రపంచంలో నెంబర్ 1, నెంబర్ 2 స్టీల్ కంపెనీస్ ఆర్సనల్, నిపాన్ వాళ్ళు మన ప్రాంతానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటం, ఒక షోర్ బేస్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా నమ్మశక్యం కాని అంశాలు, కానీ ఇవన్నీ కూడా వాస్తవం. కొండపోయిన ఆలయ కార్యనిర్వహణాధికారి సినా నాయక్ ఆదేశాల మేరకు రానున్న ఆషాఢ మాస ఉత్సవాలు మరియు శాకంబరి ఉత్సవాల నేపథ్యంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్
అసిస్టెంట్ కమిషనర్ రంగారావు అధ్యక్షతన అధికారులు క్షేత్రస్థాయి పర్యటన చేసి సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈ రమాదేవి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రవీంద్ర, అశోక్ కుమార్, ఏఈఓ చంద్రశేఖర్ మరియు ఇతర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం క్యూలైన్ల ఏర్పాట్లు, వివిధ రకాల పనులపై వారు చర్చించారు. రానున్న వారం 10 రోజుల్లో మరొకసారి పనులపై సమీక్షించి ముందుకు వెళతామని అధికారులు తెలిపారు. విజయవాడ నగరంలోని వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పలు చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తోందని కమిషనర్ ధ్యాన చంద్ర తెలిపారు. రోడ్లపై దుమ్ము వ్యాప్తిని తగ్గించడం, నగర హరితవరణాన్ని విస్తరించడం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగరంలోని వాయు కాలుష్యాన్ని తగ్గించి ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పలు చర్యలను సమర్థవంతంగా అమలు చేస్తోందని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నిన్న సాయంత్రం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జాతీయ స్వచ్ఛ వాయు కార్యక్రమం అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన ఆడిట్ సంస్థ సిఎస్ఐఆర్ నీరి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కమిషనర్ ధ్యానచంద్ర వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశంలో పాల్గొని నగరంలో ఎన్సీఏపీ కింద అమలు చేస్తున్న కార్యక్రమాలు, వాటి పురోగతిని వివరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు ఎండ్ టు ఎండ్ రోడ్ల అభివృద్ధి, వర్టికల్ గార్డెన్ల ఏర్పాట్లు, ఫౌంటైన్ల నిర్మాణం, ఎవెన్యూ ప్లాంటేషన్, రోడ్డు డివైడర్లలో పచ్చదనం పెంపు, మిస్ట్ వాహనాల వినియోగం, మెకానికల్ రోడ్ స్వీపింగ్ వాహనాల ద్వారా రోడ్ల శుభ్రత వంటి చర్యలను చేపడుతున్నామని తెలిపారు. అలాగే రోడ్లపై దుమ్ము వ్యాప్తిని తగ్గించడం, నగర హరితావరణాన్ని విస్తరించడం, ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను నిరంతరం అమలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ప్రేమ, శాంతి, క్షమాగుణం, సేవాభావం అనే గొప్ప విలువలను యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రతి మతాన్ని సమానంగా గౌరవించడం, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు. నియోజకవర్గాల్లో అన్ని మతాల పండుగలను సమాన గౌరవంతో నిర్వహిస్తూ ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్నానని ఉమా పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగనగర్ శాసనసభ్యుల కార్యాలయంలో ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు క్రైస్తవులకు శుభ సందేశాన్ని అందించే ప్రత్యేక పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రేమ, శాంతి, క్షమాగుణం, సేవాభావం అనే గొప్ప విలువలను యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని పెంపొందించుకుంటూ పరస్పరం ప్రేమాభిమానాలతో జీవించాలని ఆకాంక్షించారు. క్రైస్తవుల ఆధ్యాత్మిక విశ్వాసాలకు గౌరవం తెలియజేస్తూ రూపొందించిన ఈ పోస్టర్ సమాజంలో ఐక్యత, సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి మతాన్ని సమానంగా గౌరవించడం, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయటం తన బాధ్యతగా భావిస్తున్నానని, నియోజకవర్గంలో అన్ని మతాల పండుగలను సమాన గౌరవంతో నిర్వహిస్తూ ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్నామని బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతం కావటం చూసి తట్టుకోలేకనే వైసీపీ నేతలు దేవాలయాలపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ విమర్శించారు. ఐఫోన్, ఆర్సిలార్ మెటల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థల సరసన ఇప్పుడు ఎల్జీ, శాంసంగ్, హూందాయ్ కంపెనీలు కూడా వచ్చేలా లోకేష్ జరుపుతున్న చర్చలు చూసి వైసీపీ భయపడుతోందన్నారు. దేవాలయాల ఆదాయం తగ్గిందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో ఆనా పైసా నిజం లేదని ఆయన పక్క లెక్కలతో స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతం కావడం చూసి తట్టుకోలేకనే వైసీపీ నేతలు దేవాలయాలపై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ విమర్శించారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి లోకేష్ రాత్రింబగళ్లు కష్టపడుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకు వైసీపీ దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన కొద్ది నెలల్లోనే 12 లక్షల కోట్ల పెట్టుబడులు, 11 లక్షల ఉద్యోగాలకు మార్గం సుగమమైందని, ఐఫోన్, ఆర్సెల్ఆర్ మిట్టల్, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థల సరసన ఇప్పుడు ఎల్జీ, శాంసంగ్, హోందాయ్ కంపెనీలు కూడా వచ్చేలా లోకేష్ జరుపుతున్న చర్చలు చూసి వైసీపీ భయపడుతోందని ఎద్దేవా చేశారు. దేవాలయాల ఆదాయం తగ్గిందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారంలో అనా పైసా నిజం లేదని ఆయన పక్కా లెక్కలతో స్పష్టం చేశారు. విజయవాడ దుర్గగుడి స్థూల ఆదాయం కూడా 207.16 కోట్ల నుంచి 219 కోట్లకు, హుండీ ఆదాయం 66.58 కోట్ల నుంచి 77.5 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తున్న మా యువనేత నారా లోకేష్ గారి
దక్షిణ కొరియా పర్యటన ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నడుస్తుందనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చూశారయ్యా అంటే ప్రజల కష్టాలు చూసేవాళ్ళు, చూసి నవ్వుకునేవాళ్ళు, ప్రజలు కష్టపడుతుంటే చూసి ఆనందపడేవాళ్ళు, ప్రజలు బాధపడుతుంటే చూసి చప్పట్లు కొట్టుకునేవాళ్ళు, ప్రజల్ని ఇంటి మూల మీద కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉండే గ్రీవెన్స్ను కూడా ఎత్తి పారేసిన ఘనత ఆ ప్రభుత్వం అందన్న సంగతి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత SIPB మీటింగుల ద్వారా 339 ప్రాజెక్టులు తీసుకురావడం జరిగింది. ఈ 339 ప్రాజెక్టులు 12 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. ఈ 12 లక్షల కోట్ల రూపాయల్లో 11 లక్షల ఉద్యోగాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గేట్వేగా నిలబడ్డాయన్న సంగతి ఈ మీడియా ముఖంగా నేను మరోసారి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు దేవాలయాలకు సంబంధించి ఎంత అభివృద్ధి జరుగుతుందో, ఎంత పారదర్శకంగా ప్రతి వివరం జరుగుతుందో వివరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు అసలు? నువ్వంటూ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్ని గుళ్ళ మీద దాడులు జరిగినాయో నీకు గుర్తులేదా? దాని మీద బుక్కులేసి మేమే కదా చెప్పింది ప్రజలకు అర్థమయ్యేలాగా. హిందూ ధర్మాన్ని అవహేళన చేస్తున్న ఒక సోషల్ మీడియా వ్యక్తిని రావణ్ అనే వ్యక్తి కూడా అండగా నిలబడ్డది మీ పార్టీ కాదా? ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు నేరుగా సేవలు అందించడానికే ప్రాధాన్యమిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రజా దర్బారు కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ తెలిపారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారులో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చి అర్జీలు సమర్పించారు. ప్రతి వినతిని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే పరిష్కరించగల సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించగా మిగిలిన వాటిని నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వానికి తావు లేకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు నేరుగా సేవలందించడానికే ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల వారీగా సమస్యలను గుర్తించి ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని, ప్రజల వద్దకే పరిపాలన తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రజా దర్బారు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దానికి తిరిగి జీవం పోస్తుందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యాంచంద్ర శేషు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019-24 మధ్య జగన్ హయాంలో డయాఫ్రమ్ వాల్ ధ్వంసంపై ప్రాజెక్టులపై వేల కోట్ల అదనపు భారం పడిందని, 5 ఏళ్లలో కనీసం 2% పనులు కూడా జరగలేదని విమర్శించారు. అన్నమయ్య డ్యాం బాధితులను కానీ, పోలవరం నిర్వాసితులను కానీ గత ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. గోదావరి పుష్కరాల కంటే ముందే అంటే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రిజనరీ వచ్చిన తర్వాత కనీస అవగాహన లేనటువంటి ముఖ్యమంత్రి, కనీస పరిజ్ఞానం లేనటువంటి ఇరిగేషన్ మంత్రి, ఇద్దరు మంత్రులు చేశారు. ఒక ఆయనేమో అసెంబ్లీలో హేళనగా పర్సెంటా కాదు, వీఆర్ కమిటెడ్, వీఆర్ కంప్లీటెడ్, వీ విల్ కంప్లీటెడ్ అని చెప్పి నేను అసెంబ్లీలో మాట్లాడి 2021 డెడ్ లైన్ పెట్టారు, 2022 డెడ్ లైన్ పెట్టారు, 2023 డెడ్ లైన్ పెట్టారు, 2024 డెడ్ లైన్ పెట్టారు. ఎన్నికలు వచ్చినాయి, అలా మాత్రం ఇంటికి వెళ్ళారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఎక్కడ ఉందో తెలియదు. మరి గైడ్ బండ్ దిగిపోవడం కానీ, డయాఫ్రమ్ వాళ్ళు 15 నెలల పాటు పని ఆపేసి, మరి హైదరాబాద్ IIT వారు కూడా ఈ యొక్క వైసీపీ పాలన వల్ల, వారి నిర్లక్ష్యం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు మొత్తం నాశనం అయిపోయిందని చెప్పేసి అనంటే, మరలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల ఆశీర్వాదంతో 164 సీట్లతోటి ఈ రాష్ట్రంలో
తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమి అలయన్స్లో ముఖ్యమంత్రిగా మరలా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ఆయన క్షేత్ర పరిశీలన చేసిన తర్వాత మరలా దానికి ఒక స్పష్టమైనటువంటి టాప్ ప్రయారిటీగా, ఫస్ట్ ప్రయారిటీగా యొక్క ప్రాజెక్టును తీసుకుని పనులు ప్రారంభించి రికార్డు సమయంలో కేవలం 15 నెలల కాలంలోనే 990 కోట్ల నిధులను వెచ్చించి వారు ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ని పూర్తి చేయటం, పోలవరం ప్రాజెక్టును మరలా గాడిలో పెట్టి పరుగులు పెట్టిస్తున్నటువంటి నేపథ్యం. పోలవరం ప్రాజెక్టు అంటే మామూలు ఊరికే ఒక జలాశయము లేకపోతే దాన్ని ఏమంటాం ఒక డ్యాము కాకుండా బహుళార్థక సాధక ప్రాజెక్టు. దేశంలోనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది, అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. పొగాకు, మద్యం వంటి దురలవాట్ల కంటే సోషల్ మీడియా వ్యసనం అత్యంత ప్రమాదకరంగా మారిందని జీఆర్కే పోలవరపు సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు ఆందోళన వ్యక్తం చేశారు. యువతలో మార్పు తీసుకురావడానికి నైతిక యువ కళావేదిక, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు మంచి ముందడుగు వేస్తున్నాయని ఆయన కొనియాడారు. ఈ బృహత్ ప్రయత్నానికి తమ సమితి తరపున పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నైతిక యువ కళావేదిక SIO సంయుక్త ఆధ్వర్యంలో మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్స్ రీక్లైమింగ్ హ్యూమన్ డిగ్నిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ అల్గారిథమ్స్ పోస్టర్ను జీఆర్కే పోలవరపు సమితి అధ్యక్షులు గోళ నారాయణరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి సమాజంలో పొగాకు, మద్యం వంటి దురలవాట్ల కంటే సోషల్ మీడియా వ్యసనం అత్యంత ప్రమాదకరంగా మారిందని, ఇది మానవీయ విలువల దిగజారుడుతనానికి కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ యువతలో మార్పు తీసుకురావడానికి నైతిక యువ కళావేదిక, స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు మంచి ముందడుగు వేస్తున్నాయని ఆయన కొనియాడారు. సమాజంలో రుగ్మతలను సరిదిద్దేందుకు సమభావన గల మరిన్ని సంస్థలు కలిసి పనిచేయాలని పిలుపునిస్తూ ఈ బృహత్ ప్రయత్నానికి తమ సమితి తరపున పూర్తి సహకారం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎన్ని కలుపు మొక్కలు ఉన్నప్పటికీ కూడా కొన్ని తులసి మొక్కలు ఉంటే ఆ ప్రభావం వేరు. అటువంటి తులసి మొక్కల్లాంటి 2 సంస్థలు ఈ రోజున ఈ నైతిక యువ కళావేదిక అలాగే SIO, ఈ 2 సంస్థలు కూడా చాలా మంచి ముందడుగు వేస్తున్నాయి. ఈ రోజున ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల్ని ఎప్పుడూ కూడా ఈ యువత వీళ్ళు గనక మార్చగలిగితే ఇక ఆ సమాజం ఆ తర్వాత తరాలకి చాలా పద్ధతిగాను సరైన దారిలో నడుస్తుందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఆ దిశగా వీళ్ళు చేస్తున్న ఈ బృహత్ ప్రయత్నం, దీంట్లో కేవలం ఈ 2 సంస్థలే కాకుండా పలు సమభావన ఉన్న సంస్థలు కూడా కలిసి సమాజంలోనూ, ఆ తర్వాత ఈ పర్యావరణంలోనూ, ఆ తర్వాత ప్రపంచంలోనూ ఉన్న అన్ని రకాల రుగ్మతల్ని కూడా సరిదిద్దే కార్యక్రమం చేయాలి. ఈ సందర్భంగా SIO రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్ మాట్లాడుతూ, గత 44 సంవత్సరాలుగా విద్యార్థులు, యువకుల సమస్యలపై పనిచేస్తున్న తమ సంస్థ తాజాగా నైతిక యువ కళావేదికతో కలిసి మొరాలిటీ అండ్ డిజిటల్ ఎథిక్స్ రీక్లైమింగ్ హ్యూమన్ డిగ్నిటీ ఇన్ ద ఏజ్ ఆఫ్ అల్గారిథమ్స్ అనే శీర్షికతో 10 రోజుల ప్రత్యేక క్యాంపెయిన్ను ప్రారంభించిందని తెలిపారు. సాంకేతికతను మానవ వికాసానికి కాకుండా దానికి బానిసలుగా మారడం వల్ల యువత నైతికత, సామర్థ్యాలు క్షీణిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత అశ్లీలత, ఫోర్నోగ్రఫీ, పరుష పదజాలానికి అలవాటు పడటం, మానసిక ఆందోళనతో ఆత్మహత్యలకు పాల్పడటం వంటి తీవ్రమైన సమస్యలను అరికట్టడమే ఈ క్యాంపెయిన్ ముఖ్య ఉద్దేశమన్నారు. దినచర్య మొత్తం సామాజిక మాధ్యమాలలో, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో, అదేవిధంగా డిజిటల్ వరల్డ్లో ఉన్నారు. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డిజిటల్ వరల్డ్ కావచ్చు, సామాజిక మాధ్యమాలు కావచ్చు, ఇవి మనకు ఉపయోగకరంగా ఉన్నా కూడా టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం మానవ ఉపయోగకరమైన వరకు వినియోగిస్తే మనకు దానివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి. కానీ అదే టెక్నాలజీని, అదే సామాజిక మాధ్యమాలను మనం బానిసగా వ్యవహరిస్తున్నట్లయితే మన యువత యొక్క సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో అవి నీరుగార్చినట్లు అవుతుంది. సో కాబట్టి ఈరోజు మనం చూసినట్లయితే ఈరోజు మన యువత మరియు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తమ సమయాన్ని, విలువైన సమయాన్ని సామాజిక మాధ్యమాలలో, డిజిటల్ స్క్రీన్ టైంకి వినియోగిస్తున్నారు. సో కానీ దాంట్లో ఎంతవరకు వాళ్ళు తమ పనిని నేర్చుకోవడానికి ఉపయోగకరమైన సమయంగా దాన్ని వినియోగిస్తున్నారనేది మనకు ఆలోచించాల్సిన విషయం.
చంద్రబాబు అన్ని క్రైస్తవ వర్గాలను సమానంగా ప్రేమిస్తారని, క్రైస్తవులకు ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుంటారని క్రైస్తవ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ జాన్ వెస్లీ చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి పాస్టర్లు, మిషనరీలు, ఆర్చ్ బిషప్లను చంద్రబాబు గౌరవించారని తెలిపారు. చంద్రబాబు వల్ల మాత్రమే క్రైస్తవులకు న్యాయం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు క్రైస్తవులకు ఏమీ చేయట్లేదంటూ సోషల్ మీడియా పత్రికల్లో వస్తున్న ఆరోపణలను క్రైస్తవ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ డాక్టర్ సే జాన్ వెల్స్లీ ఖండించారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పాస్టర్లకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇవ్వాలని తాను కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేశారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించి పాస్టర్లు, మిషనరీలు, ఆర్చ్ బిషప్లను చంద్రబాబు గౌరవించారని తెలిపారు. తాను క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు చర్చిల నిర్మాణాలకు భారీగా నిధులు విడుదల చేశారని, దీనివల్ల నోగంటిపల్లితో పాటు అనేక ప్రాంతాల్లో చర్చిలు నిర్మించబడ్డాయని జాన్ వెస్లీ వివరించారు. మరి క్రైస్తవులకి ఏం చూస్తలేదు, క్రైస్తవులకి ఏమి ఇవ్వట్లేదని కొంతమంది సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ తెలియజేయడం జరిగింది. క్రైస్తవులకు పెద్దపీట వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే మరి నేను ఫస్ట్ గవర్నమెంట్లో పాస్టర్స్కి 5,000 ఇద్దాం సార్ అని చెప్పినప్పుడు ఆయన తప్పకుండా నో అనకుండా ఎస్ అని చెప్పి ఆ టైంలో గ్రాంట్ చేస్తాం జరిగింది. అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను ఉన్నాను. అప్పుడు సెమీ క్రిస్మస్ జరిపిస్తాం, పాస్టర్స్ని, మిషనరీస్ని, ఆర్చ్ బిషప్లను అందరినీ గౌరవిస్తాం, అందరికీ ఎంతో చక్కగా చూసి పంపిస్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మరి క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నప్పుడు నేను స్టేట్ డైరెక్టర్ చేస్తున్నప్పుడు చర్చిలకి ఫండింగ్ రిలీజ్ చేస్తాం జరిగింది. చర్చిలు కూడా కట్టించబడినాయి. నోగంటిపల్లిలో చర్చి ఉంది, అలాగే అనేక సార్లు కొన్ని చర్చిలు కట్టించబడినాయి. మరి అలాగనే క్రైస్తవులకు పెద్దపీట వేసింది చంద్రబాబు నాయుడు గారే. క్రైస్తవులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా నేనున్నానని ముందడిగేసేది చంద్రబాబు నాయుడు గారు. ఈ సమావేశంలో ఉద్యోగ భారత్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎన్టీఆర్ జిల్లా చైర్మన్ అంజనాదేవి, స్టేట్ సెక్రటరీ వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా బాపలపాడు మండలం వీరవల్లి గ్రామంలో నిన్న ఘనంగా నిర్వహించారు. జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు కోడెపోయిన బాబీ వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్ కట్ చేసి అందరికీ తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి 2003లో నిర్వహించిన పాదయాత్రలో నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన ఫీజు రియంబర్స్మెంట్, 108 ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఈ దేశంలోనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా సంక్షేమ రథసారథిగా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. 24,000 రూపాయలు ఉన్న తెల్ల రేషన్ కార్డు ఆదాయాన్ని 60,000కు చేసి ప్రతి కుటుంబాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చి 25 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టే విధంగా పాలన సాగించారని అన్నారు. రాజశేఖర్ రెడ్డి లాంటి మహోన్నత వ్యక్తి ప్రతి ఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా ఉంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ గొడవల్లి సుధాకర్, గండి చిన్నారావు, మొల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2003 సంవత్సరంలో చేసినటువంటి పాదయాత్ర ఒక చరిత్ర. ఆ పాదయాత్రలోంచి పుట్టుకొచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలనే ఫీజు రీఎంబర్స్మెంట్ కానించి, ఉచిత విద్యుత్ కానించి, ఆరోగ్యశ్రీ కానించి, అట్లాగే 108 వ్యాను, ఆ పథకాలన్నీ కూడా ఆ పాదయాత్రలో పుట్టుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు ఆయన చేసినటువంటి 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఈ దేశంలోనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన రథసారథిగా చరిత్రకెక్కారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.